నమస్తే. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అంశం రోజు రోజుకు ఒక పరిణామం తీసుకుంటా ఉన్న నేపథ్యంలో ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారి ఫోన్ ట్యాప్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ రోజు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద కూడా తన వాగ్మూలం తీసుకొని పోలీస్ అధికారులు ఇచ్చారు. ఈటల రాజేందర్తో పాటు చాలా మంది ఈటల రాజేందర్కి సంబంధించి ముఖ్య అనుచరులు ఎవరైతే వాళ్ళందరి టీం వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయిన పరిస్థితి అని కనిపిస్తా ఉంది. అయితే మాట్లాడడం మనతో పాటు గద్దం సాయన్న ఉన్నారు. వీరి ఫోన్ కూడా ట్యాప్ అయిందన్న. చెప్పండి అన్న, మీ ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్తాను. అంటే ఎట్లా తెలిసింది మీకు, ఎప్పుడు తెలిసింది మీ ఫోన్ ట్యాప్ అయింది? ఇప్పుడు మెయిన్గా నాకు కూడా అసలు ఇప్పటికప్పుడు చెప్తా ఉంటారు రాజేంద్ర అన్న కూడా, ఫోన్లలో జాగ్రత్త మాట్లాడి జాగ్రత్త చేయండి, ఇది అంత మంచిగా ఉండదు చర్య, కేసీఆర్ చర్య వేరేలాగా ఉంటుంది అని చెప్తూ ఉంటుండే. సో మేము ఇంత ఉంటుంది మరి మా ఫోన్లో ట్యాప్ చేసేంత పరిస్థితి ఉంటుందా? ఏమో రాజేంద్ర అన్న అంటే సరే మినిస్టర్ ఏమో ఆయన బయటకు నెట్టేసిండి ఇవన్నీ జరుగుతాయి అనుకున్నాం. కానీ ఇట్లా మాలాంటి వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ జరుగుతాయి అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఒక అనుచరులే కూడా ట్యాప్ చేస్తారు అనేది తెలియదు. సో మాకు జూబ్లీహిల్స్ సిఐ ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి ఇట్లా మీ ఫోన్ కూడా ట్యాప్ జరిగింది అనేక సార్లు, సో మీరు కూడా రావాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు రాజేంద్ర అన్నతో మేము రావడం జరిగింది. నిజంగా ఇది చట్టరీత్యా విరుద్ధము, అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కేసీఆర్ అహంకారపూరితమైనటువంటి రాజకీయం చేసి ఏ విధంగా అందరినీ లోపరుచుకున్నాడు అనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము ఈరోజు రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్ జరిగింది, కార్యకర్తల ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఫ్యామిలీ మెంబర్స్ జరిగినాయి, ప్రత్యేకంగా హీరోయిన్లే కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని అలవర్చుకొని వాళ్ళతోని ఇష్టం వచ్చినటువంటి వ్యవహారం చేసి మరి వాళ్ళని వాడుకోవడం కూడా జరిగిందని చెప్పి ఇప్పటికే అనేక విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. కానీ ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ చర్య అనేది వాస్తవంగా ఎప్పుడు జరుగుతుందంటే ఏదో మావోయిస్టుల పైన కానీ లేకపోతే ఉగ్రవాదులు ఎవరైనా ఏమైనా చేస్తున్నప్పుడు కానీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ప్రజానాయకుడైనటువంటి ఈటల రాజేందర్ గారిని అదేవిధంగా ప్రజానాయకుల పైన నాయకుల పైన కార్యకర్తల పైన తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్టో ఆలోచించాల్సిన అవసరం. అసలు రాజకీయం ఎక్కడ పోతుంది, పాలిటిక్స్ ఎక్కడ జరుగుతున్నాయి, ఇలాంటి పాలిటిక్స్ అసలు డెమోక్రసీ కంట్రీ అయినా కాదా? అసలు డెమోక్రసీ ఉన్న కంట్రీలో మనము ఇక్కడ స్టేట్లో ఏం జరుగుతుంది అనే దానిపైన ఆలోచన చేయాల్సిన అవసరం. అంటే మీకు డౌట్ రాలేదా అంటే గతంలో అంటే మీ ఫోన్ ట్యాప్ అయినప్పుడు నేను సిఐ గారు చెప్పారని చెప్తా అంతకుముందు ఏమైనా ఒక్కసారి కూడా కొంచెం డౌట్ అనేది రాలేదా? ఇప్పుడు అనేక విషయాలలో డౌట్స్ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనం చేసినటువంటి ప్రతి చర్య ఇప్పుడు హైదరాబాద్ ఎన్నికల్లో పనిచేస్తున్నప్పుడల్లా కూడా మనం ఎక్కడైతే ఎవరినైతే జాయిన్ చేసుకోవాలనుకుంటున్నామో, ఎవరైతే మనతో జాయిన్ అవుతారో రాత్రి వాళ్ళని పోయి కొనేయడము, ఇలాంటి చర్యలు జరిగినాయి అనమాట. అంటే అన్న మీతో వచ్చి జాయిన్ అవుతామన్నా మీతో పాటు ఉంటామన్నా అనగానే రాత్రి పోయి కొనేయడం. అసలు ఈటల రాజేందర్ గారు చుట్టూన్నటువంటి ఆ ఎన్నికల్లో ఎవరు ఉండొద్దు. ఇప్పుడు ఒక నాయకుడు కరెక్ట్ యాక్టివ్గా పనిచేస్తున్నాడు అనుకోండి, ఆ ఏరియాకి వెళ్ళి నేను మీటింగ్ పెడుతున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వీణవంక పోతుండు, వీణవంక పోయి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేస్తుండు. ఆ బహిరంగ సభ ఏర్పాటు చేసినప్పుడు అందరినీ కొనేసారు రాత్రి ఎవరెవరితో ఈటల రాజేందర్ గారు మాట్లాడుతున్న విషయాలు విని వాళ్ళు తెల్లారి వరకు ఎవరు లేకుండా ఉంటుండే అనమాట. అట్లా హుజరాబాద్ పోయినా అట్లే జరుగుతుండే. అయితే రాజేంద్రన్ ఏం చేసిండు, ఇదంతా కాదు, నేను ప్రజలను నమ్ముకున్నా, ప్రజలకు పనిచేసిన, ప్రజలే నా దేవుళ్ళు, ప్రజలే నన్ను కాపాడుకుంటారని చెప్పేసి ఆ రోజు నన్ను రాజేంద్రని కూడా నన్ను చంపుకుంటారో సాదుకుంటారో మీ ఇష్టమే అని చెప్పేసి ప్రజలకే ఆ రోజు నిర్ణయానికి ఇచ్చిపెట్టడం జరిగింది. అనేక విషయాలు ఇప్పుడు మనం చూస్తాం, 600 కోట్లు ఖాళీ ఓటు రూపాయలు పంచడం జరిగింది. ఆ రోజు దాదాపు 4000 కోట్ల డెవలప్మెంట్స్ అప్పటికప్పుడుకు ఆ 6 నెలల కాలంలో అన్ని డెవలప్మెంట్స్ చేసి అసలు ఎట్టి 10 లీటర్ల ఆయన ఒడగొట్టాలని అక్కడ ఉన్నటువంటి 14 మంది మంత్రులను దింపి దాదాపు 20 మంది ఎమ్మెల్యేలను దింపి ఒక పెద్ద అరాచకం 6000 కోట్ల ఎలక్షన్ జరిగింది ఆ రోజు కేసీఆర్ హయాంలో. అంటే ఆ రోజు ఎలక్షన్ ఎలా జరిగిందంటే రాష్ట్రం మొత్తంలో ఈటల రాజేందర్ వర్సెస్ కేసీఆర్ అని జరిగింది. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారుడు ఆయన పేరు నిలబడ్డాడు, ఆయన నిలబడిన పేరు మీద ఎప్పుడు రాలేదు. అక్కడ సీన్ నిలబడ్డాడు కదా, సీన్ పేరు ఎప్పుడు రాలేదు. ఓకే, ఈ ఎలక్షన్ హుజరాబాద్ ఎన్నికలు మొత్తం కూడా ఈటల వర్సెస్ కేసీఆర్ నడుస్తుందని కేసీఆర్ కూడా ఇంకా దాన్ని జిద్దుగా తీసుకొని అందరు ఫోన్ ట్యాపింగ్ చేసి ఇంతమంది ఫోన్ ట్యాపింగ్ ఒక మావే కాకుండా ప్రతిపక్ష నాయకులవి, అదే కాకుండా ఇక్కడ చూస్తూ ఉన్నాము 40,000 ఫోన్ ట్యాపింగ్లు. అంటే ఒక్క ఫోన్ ట్యాపింగ్ చేసినే చాలా తప్పు. అలాంటిది 40,000 ఫోన్ ట్యాపింగ్లు చేసి అసలు మీరు హీరోలో ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వస్తుంది? అసలు హీరోలో ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వస్తుంది? ఎందుకు వాళ్ళని అట్లా వాడుకుంటున్నారు? అసలు ఆలోచించాలి. ప్రజలు తప్పకుండా దీన్ని బుద్ధి చెప్తారు. ఈ ప్రభుత్వం కూడా సేమ్ కేసీఆర్ ఏ విధంగా అయితే చేస్తుండో అదే విధంగా ఈ రేవంత్ రెడ్డి పరిపాలన కూడా అదే కొనసాగుతా ఉంది. వీళ్ళు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉంది. అంటే కంప్లీట్ అంటే ఈటల రాజేందర్ గారికి వాళ్ళ ఇంట్లో కార్ డ్రైవర్ కావచ్చు, పని మనుషులు వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయిన పరిస్థితి మనం చూస్తాం. అంటే ఇవన్నీ కూడా ఈ బీఆర్ఎస్ అన్ని చేసిన పరిస్థితి పనులని ఎట్లా చూడొచ్చు? అంటే కేసీఆర్ అనేటువంటి వాడు అష్టదిగ్బంధం చేస్తాడు మనిషిని. అంటే ఫస్ట్ ఏం చేస్తాడంటే డబ్బు రూపంలో రుచి చూపిస్తాడు, తర్వాత ఏం చేస్తాడంటే పదవి రూపంలో రుచి చూపిస్తాడు, తర్వాత ఏం చేస్తాడంటే డబ్బు పదవి రూపంలో రుచి చూపిస్తాడు, తర్వాత ఏం చేస్తాడంటే ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ చేసి మానవ సంబంధాలని విరగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మానవ సంబంధాల్లో ఉన్నటువంటి విషయాలను కూడా
లోపరుచుకొని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఒక తెరిచిన పుస్తకం కాబట్టి ఎక్కడ లొంగలేకపోయిండ్రు, ఎక్కడ కూడా ఏం చేద్దామన్నా చేయలేకపోయిండ్రు. అలాంటి విషయాలలో ఈరోజు ఎన్ని రకాలుగా చూసినా, ఎన్ని రకాలుగా ఆయన హింసిద్దామన్నా కూడా ఈటల రాజేందర్ అనే వ్యక్తి దొరకలేకపోయిండు అన్న ఆలోచనతో ఆ రోజు ఈ ఫోన్ ట్యాపింగ్లు ఏర్పాటు చేసి అక్కడ ఉన్న కార్యకర్తలు కానీ ఫ్యామిలీ, ఇప్పుడు జమునమ్మ గారు ఫోన్ ట్యాపింగ్ చేసిండు అంటే ఒక భార్య భర్తలు మాట్లాడుకుంటున్న విషయాన్ని కూడా వింటున్నావు అంటే ఎంత గలీజ్ చర్యకు నువ్వు పడ్డావో అర్థం చేసుకోవాల్సిన అవసరం. చెప్పడానికి కూడా మాటలు కూడా వస్తలేవు. అంటే ఒక భార్య భర్తలు మాట్లాడుకుంటున్నటువంటి విషయాలు వినేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం, వింటా ఉన్నాము. పేపర్లలో కూడా వస్తుంది కేటీఆర్ తన సొంత భార్య ఫోన్ కూడా ట్యాప్ చేసినారంటే ఎలాంటి దుష్పద్ధతి ఉంది. అసలు ప్రజాస్వామ్యం అనేది లేకుండా పోయింది. జమునమ్మ గారు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకి తిండి పెట్టింది, ఉద్యమకారులకు డబ్బులు ఇచ్చింది, బెయిల్లకు డబ్బులు ఇచ్చింది. కష్టపడి కోళ్ళు గుడ్లు అమ్మి ఆమె పైసలతోని ఈరోజు బెయిల్లకే కానీ ఉద్యమకారులకి బూట్లు ఇప్పించింది. ఉద్యమకారుల కాళ్ళకు బొగ్గలు వస్తే ఉడుకు నీళ్ళు పెట్టి కాళ్ళ బొగ్గలు సాయంత్రం వచ్చేందో ఉడుకు నీళ్ళు పెట్టినటువంటి జమునమ్మ ఫోన్ కూడా విన్నావంటే ఎంత వరస్ట్ గాడివి నువ్వు, అసలు ఎంత వేస్ట్ గాడివి. కేసీఆర్ నువ్వు ఒక నిజంగా చెప్తాను, నేను ఎన్ని మాటలన్నా కూడా తక్కువనే. కేసీఆర్ నువ్వు ఇలా చేసినావంటే చాలా తప్పుగా ఉంది. ఈరోజు డ్రైవర్ల ఫోన్ కూడా ట్యాప్ చేసే పరిస్థితి అంటే నువ్వు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజల డబ్బును కూడా ఎంత దుర్వినియోగం చేసినావు ఈ ట్యాపింగ్ చేయడం వల్ల. ఒకసారి ఆలోచించు. అంటే నీకు కావాల్సి వస్తే ఎంత కిందికైనా దిగజారుతావు అనే దానికి ఇది పూర్తిగా నిరసన అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దయచేసి దీని మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి. ఈ ప్రభుత్వం మీద కూడా మాకు నమ్మకం లేదు. 100% ఈ ప్రభుత్వం కూడా కేసీఆర్ రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి నాటకము ఇది జస్ట్ నోటీసులకు వరకు చర్య చేస్తుంది. తప్పకుండా ఇది సిబిఐ దర్యాప్తు, సిబిఐకి అప్పచెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే మీ ఫోన్ కూడా ట్యాప్ అయింది కదా, సో మీ ఫోన్ కూడా అంటే సిఐ గారిని కలిసి ఏమైనా మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తారా? వాంగ్మూలం తీసుకోవడానికి రమ్మని చెప్పారు. అసలు ఎందుకు ట్యాప్ అయింది, ఎలా ట్యాప్ అయింది, ఏ సమయంలో ట్యాప్ అయింది, అసలు మీరు ఎందుకు అలా అక్కడ ఉన్నారు అదని నన్ను క్వశ్చన్ అడగడం జరిగింది ఫోన్ చేసినప్పుడు. సో అది నేను చెప్పాను, ఇట్లా ఈటల రాజేందర్ గారు ఎప్పుడు ఎలక్షన్లో పనిచేయడం జరిగింది, సో ఇది విషయం అని చెప్పాను. అదేనంటే విషయాలు ఏమన్నా కూడా వచ్చి వాంగ్మూలం ఏమని అని చెప్పి నన్ను పిలవడం జరిగింది. భార్య భర్తలు మాట్లాడుకుంటున్న విషయాన్ని కూడా వింటున్నావు అంటే ఎంత గలీజ్ చర్యకు నువ్వు పడ్డావో అర్థం చేసుకోవాల్సిన అవసరం. చెప్పడానికి కూడా మాటలు కూడా వస్తలేవు. అంటే ఒక భార్య భర్తలు మాట్లాడుకుంటున్నటువంటి విషయాలు వినేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం, వింటా ఉన్నాము. పేపర్లలో కూడా వస్తుంది కేటీఆర్ తన సొంత భార్య ఫోన్ కూడా ట్యాప్ చేసినారంటే ఎలాంటి దుష్పద్ధతి ఉంది. అసలు ప్రజాస్వామ్యం అనేది లేకుండా పోయింది. జమునమ్మ గారు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకి తిండి పెట్టింది, ఉద్యమకారులకు డబ్బులు ఇచ్చింది, బెయిల్లకు డబ్బులు ఇచ్చింది. కష్టపడి కోళ్ళు గుడ్లు అమ్మి ఆమె పైసలతోని ఈరోజు బెయిల్లకే కానీ ఉద్యమకారులకి బూట్లు ఇప్పించింది. ఉద్యమకారుల కాళ్ళకు బొగ్గలు వస్తే ఉడుకు నీళ్ళు పెట్టి కాళ్ళ బొగ్గలు సాయంత్రం వచ్చేందో ఉడుకు నీళ్ళు పెట్టినటువంటి జమునమ్మ ఫోన్ కూడా విన్నావంటే ఎంత వరస్ట్ గాడివి నువ్వు, అసలు ఎంత వేస్ట్ గాడివి. కేసీఆర్ నువ్వు ఒక నిజంగా చెప్తాను, నేను ఎన్ని మాటలన్నా కూడా తక్కువనే. కేసీఆర్ నువ్వు ఇలా చేసినావంటే చాలా తప్పుగా ఉంది. ఈరోజు డ్రైవర్ల ఫోన్ కూడా ట్యాప్ చేసే పరిస్థితి అంటే నువ్వు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజల